ఎప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? ఆయన మనకు స్వేచ్ఛనిస్తాడు. ఆయన ప్రేమించాలని ఆశపడిన ప్రతిసారి ఆయన మనం బాధపెడుతూనే ఉన్నాం. అది చెప్తున్నాను. మనం ఆయనను ప్రేమించాలన్న తన ఆశను నెరవేర్చడానికి సిలువ ఎక్కాడు ఆయన. మరి చెప్తున్నాను, మనం ఆయనను ప్రేమించాలని ఆ చిన్న ఆశ ఆయన సిలువెక్కించింది, ఆయన రిక్తునిగా మార్చింది. ఆ చిన్న ఆశ ఆయనను చంపేసింది. ఆ చిన్న ఆశ ఆయనను చంపేసింది, సిలువకి ఎక్కించింది. నింగి భరించలేకపోయింది, నేల ఆయన సిలువ వేస్తే మరి చెప్తున్నాను, ఆయన సిలువ వేస్తే నింగి భరించలేకపోయింది, నేల భరించలేకపోయింది. ఆయన సృష్టించిన సృష్టి ఏదైతే ఉందో కళ్ళు మూసుకొని నల్లగా మారిపోయింది. నువ్వు నేను భరించేసాము ఆయన ప్రాణ త్యాగాన్ని. నువ్వు నేను ఇప్పటికీ సిలువేసేస్తున్నావు, బాహాటంగా ఆయన సిలువేసేస్తున్నావు. నువ్వే ఆయనను ప్రేమించాలనుకున్న ఆ చిన్న ఆశ ఆయన సిలువ మీదకి ఎక్కించేసినట్టే నమ్మగలవా? రాహిరోజు దేవుని దగ్గరికి, రాగలవా దేవుని దగ్గరికి? దినమెల్లా నీ వైపు చూస్తున్న ఆయన ప్రేమ కళ్ళలో నీకు కనబడుతుందా? ఒకసారి చూడు ఆయన కళ్ళలోకి, ఒకసారి చూడు ఆయన హృదయం, ఒకసారి చదువు బైబిల్. నేను చెప్తున్నానండి, చదవండి బైబిల్. ఆయన ఏంటో అర్థమవ్వాలని చదవండి. ఆ కోరిక ఆయన సిలువేసేసింది. ఆయన కోరిక మనం ప్రేమించాలన్న ఆ ప్రేమ ఆయన రిక్తునిగా మారిపోయింది. నీకోసం నాకు ఇంకా పరితపిస్తుంది. ఆ పాట చక్కగా రాశారు. తల్లడి లేఖలి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది ఆ ప్రేమ అందుక సరే కదా. చిన్న కోరిక సిలువెక్కిపోయింది, నింగి భరించలేదు, నేల భరించలేకపోయింది, కళ్ళు మూసుకుపోయింది. ఆయన సృష్టించిన ఆ సృష్టి ఆయననే సిలువేస్తుంటే నింగి భరించలేకపోయింది, నేల భరించలేదు. నువ్వు నేను భరించేసామని ఇప్పటికీ భరిస్తున్నాను, ఇప్పటికీ సిలువేస్తున్నాను. మారండి, ఆయన ప్రేమిస్తున్నాడు. ఇట్స్ లవ్ వాస్ డిఫరెంట్.